హలో ఎవ్రీవన్. ఈరోజు ఇమేజ్ అనే ఫార్ములా గురించి నేర్చుకుందాం. ఎక్సెల్‌లో ఈ ఇమేజ్ ఫార్ములా యూజ్ చేసి మనం ఒక పిక్చర్‌ని డౌన్లోడే చేయకుండా డైరెక్ట్ సోర్స్ నుంచి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిక్చర్ అనేది మనం ఒక వెబ్సైట్లో ఒక పిక్చర్ చూసాం. ఆ పిక్చర్‌ని మన ఎక్సెల్‌లోకి ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం. అంటే ఇన్సర్ట్ చేయడం, ఒక ప్లేస్లో ఇన్సర్ట్ చేసి మనం డేటా అనాలిసిస్ కానీ మేము డేటా రిప్రజెంటేషన్ చేసేటప్పుడు కానీ చూపెడదాం అనుకుంటున్నాం. సో మామూలుగా అయితే మనం దాన్ని డౌన్లోడ్ చేసి దాని తర్వాత ఇన్సర్ట్లోకి వెళ్ళి మనం ఇక్కడ నుంచి పిక్చర్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. బట్ దానికి ఏంటి, మనం డౌన్లోడ్ చేయాలి పిక్చర్ని. బట్ ఈ ఇమేజ్ అనే ఫామ్లో మనం వాడినట్టయితే అసలు పిక్చర్ డౌన్లోడ్ చేయాల్సిన ఆప్షనే లేకుండా డైరెక్ట్గా మీరు ఏ వెబ్ లింక్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాని ఒక వెబ్సైట్లో చూసారు, అక్కడ పిక్చర్ యొక్క లింక్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఆ ఇమేజ్ అనే ఫార్ములాలో మీరు ఆ సోర్స్ అనే దాంట్లో ఇస్తే మీకు ఆటోమేటిక్గా ఏ పిక్చర్ అయితే అక్కడ మీకు కనబడుతుందో ఆ పిక్చర్ మీ ఎక్సెల్లో లోడ్ అవుతుంది. సో ఆ ఫార్ములా సింటాక్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఈక్వల్స్ టు డైరెక్ట్ ఇమేజ్ అని టైప్ చేయండి. దాని సింటాక్స్ వచ్చేసి సోర్స్. ఫస్ట్ సోర్స్ అంటే మనకి అది ఎక్కడుంది, ఆ ఇమేజ్ అనేది వెబ్ బ్రౌజర్లో దాని సోర్స్ అనేది ఇవ్వాలన్నమాట. ఆ లింక్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. అలాగే ఆల్ట్, టెక్స్ట్, సైజింగ్, హైట్, విడ్త్, ఒకవేళ మన ఇమేజ్ కానీ పిక్చర్ కానీ ఏమైనా ఇన్సర్ట్ చేసినప్పుడు దాని హైట్ని కానీ విడ్త్ని కానీ ఏమన్నా మనం స్పెసిఫై చేయాలి అనుకుంటే అవి కూడా మనకి ఇవ్వచ్చు. సో ఈ బ్రాకెట్లో ఏవైతే పెట్టున్నాయో అవి మ్యాండేటరీ కాదనమాట. అంటే మనం వాటి గురించి ఏమి రాయకపోయినా కూడా మనకి ఫార్ములా అనేది వర్క్ అవుతుంది. సో ప్రజెంట్ మనకు ఒక లింక్ కావాలి. సో నేను ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాను. ఈ వెబ్సైట్లో ప్రతి ఒక్క కంట్రీ యొక్క ఫ్లాగ్ మనకి దొరుకుతుంది. సో నేను ర్యాండమ్గా ఒక ఫ్లాగ్ తీసుకుంటున్నాను. బెల్జియం ఫ్లాగ్ తీసుకొని క్లిక్ చేశాను. ఫ్లాగ్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఏదైతే లింక్ కనబడుతుందో ఆ లింక్ని కాపీ చేసుకోండి. కాపీ చేసి ఎక్సెల్లోకి వెళ్ళి ఇమేజ్ అన్న దగ్గర ఇక్కడ ఆ లింక్ని పేస్ట్ చేయండి. ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్టే ఆటోమేటిక్గా మనం ఇక్కడ ఏదైతే పిక్చర్ చూసామో ఆ పిక్చర్ అనేది ఇక్కడ రావడం జరిగింది. సో దీనికి కావాలనుకుంటే మనం సైజ్, హైట్ అవి కూడా దీన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో వీటిని సైజ్, ఈ ఫ్లాగ్ కానీ లేదంటే ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేసిన పిక్చర్ ఏదైతే ఉందో వాటిని హైట్ని, విడ్త్ని మనం ఓన్గా మనం స్పెసిఫై చేసుకోవచ్చు. సో దీనివల్ల మనకి యూజ్ ఏంటి, ఇప్పుడు మనం పిక్చర్ని ఒక వెబ్ లింక్లో నుంచి పేస్ట్ చేసి మనం ఇక్కడ ఎక్సెల్లో ఒక సెల్లో పేస్ట్ చేసి చూసుకుంటున్నాం. సో దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 4 కంట్రీస్ అనేది మనం ఇక్కడ సేల్స్ అనేది చూపెడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ అని ఇక్కడ ఒక సెల్లో సేల్స్ అని ఉంది. నేను అలాగే ఇక్కడ కంట్రీ డ్రాప్ డౌన్ ఉంది. ఇక్కడ డ్రాప్ డౌన్ ఉంది. ఈ డ్రాప్ డౌన్లో మనకి ఒక 4-5 కంట్రీస్ ఉన్నాయనుకోండి. దాంట్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి. ఆ కంట్రీస్లో మనకి ఇండియా, అలాగే బెల్జియం, కెనడా అనుకోండి. ఇలా 4-5 కంట్రీస్ ఉన్నాయి. సో దాని సేల్స్ అనేది మనం ఇక్కడ చూపెడుతున్నాం. సో ఈ కంట్రీ పేరైతే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ కంట్రీకి సంబంధించిన ఫ్లాగ్ ఇక్కడ డిస్ప్లే అయ్యేలాగా మనం చేసుకోవచ్చు. అలాగే మనకి సేల్స్ వాల్యూ అనేది మనకి చేంజ్ అయ్యేలాగా చూపెడితే, సో మనకి డేటాని రిప్రజెంట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫ్లాగ్ని మీరు ఇక్కడ నుంచి ఇన్సర్ట్ చేసుకునే పిక్చర్లో నుంచి ఇన్సర్ట్ చేసుకుంటే దాన్ని మీరు డైనమిక్గా చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ప్రజెంట్ మనం ఇమేజ్ అనే ఫార్ములా వాడి దాంట్లో మనం డైరెక్ట్ వెబ్ లింక్ ఇవ్వడం వల్ల మనం ఈ ఇమేజ్ అనే ఫార్ములాని వేరే ఫార్ములాస్తో కూడా మిక్స్ చేసి వాడటం వల్ల మనకి తగ్గట్టు, అంటే మన డేటా అనాలిసిస్ చేసేటప్పుడు ఇలా డిఫరెంట్గా చూపెడితే మనకి క్లయింట్కి ఓకే ఇది చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది, అంటే రెగ్యులర్ వేలో కాకుండా చాలా డిఫరెంట్గా ఉంది, అంటే మనకు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ ఫ్లాగ్ చేంజ్ అవ్వడం, సో అలాంటివి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి నచ్చడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈ ఫార్ములా మళ్ళీ ఒకసారి సింటాక్స్ చూద్దాం. జస్ట్ ఇమేజ్ అని టైప్ చేయండి. జస్ట్ మీకు ఇక్కడ ఇమేజ్ సోర్స్ అనేది ఇవ్వండి. దాని తర్వాత ఆటోమేటిక్గా మీకు ఆ ఇమేజ్ అనేది వెబ్ లింక్లో నుంచి మన ఎక్సెల్లోకి ఇంపోర్ట్ చేసేసుకుంటుంది. ఇది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.